ఉంది పరిస్థితి. ఢిల్లీ అంటే అదిగోండి అటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్సే కనిపిస్తాయి అందరికీ, కానీ ఇట్లాంటి ఏరియాలు కూడా ఉంటాయి. ఈ గూడ్స్ ట్రైన్ అయితే చూడండి మొత్తం జేసీబీలు లోడితే వెళ్తుంది, ట్రైన్ మీద జేసీబీలు. ఈ ట్రైన్లో ఇంకోటి నేను ఎక్కువ గమనించింది ఏంటంటే లుధియానా వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో ట్రావెల్ చేస్తున్నారు. సో ఇక్కడైతే చూస్తున్నారా ఎన్ని ఫుడ్స్ అయితే అమ్ముతున్నాయి. ఏ మ్యాన్ నువ్వేంది ఇక్కడ, నువ్వేంది ఇక్కడ? శ్రీమా వైష్ణోదేవి కాట్రా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వైష్ణోదేవికి అయితే వెళ్ళాలని చూస్తారనమాట. సో వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంది అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఈ రోజు నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా ఇద్దామని అయితే మీ ముందరకు వచ్చేసాను. అండ్ ఆల్సో నేను ఈ సిరీస్ లో మీకు కేవలం 10,000 రూపాయల్లో వైష్ణోదేవి యాత్రని ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తాను. నేను 10,000 రూపీస్ బడ్జెట్ అయితే పెట్టుకున్నా, అందుకనే చాలా తక్కువ అవుతుంది. 5-6,000 లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. మాక్సిమం 10,000 పెట్టుకున్నాను అనమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి వైష్ణోదేవికి వెళ్ళడానికి. అందులో ఒకటైన తిరుపతి నుంచి జమ్ముతావి వెళ్ళి హంసఫర్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేనైతే ట్రావెల్ చేయబోతున్నా. ఈ ట్రిప్లో వచ్చేసి నేనైతే ఎక్కడ బడ్జెట్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు, మంచిగా లగ్జరీగానే చేయబోతున్నాను. ఎంత చేసినా కూడా 10,000 దాటకుండా ఖర్చు అయితే ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను ఒక మనిషికి. సో నేను ప్రెసెంట్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే ఉన్నాను. ఇంత లాంగ్ జర్నీ చేయాలంటే ఖచ్చితంగా కంఫర్ట్ అయితే చూసుకోవాలి కదా, అందుకే నేను హంసఫర్ ఎక్స్ప్రెస్ లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. మనం ఈ రోజు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 22705. ఈ ట్రైన్ నిన్న రాత్రి 9 గంటలకి తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి గుంటకల్లు రాయచూరులో ఆగుతుంది. దాని తర్వాత డైరెక్ట్ గా సికింద్రాబాద్. ఈ ట్రైన్ కి ఎక్కువ స్టాప్స్ అయితే ఉండవు. సో సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ మన ట్రైన్ జమ్ముతావి హంసఫర్ 22705 అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వచ్చేసింది. నార్మల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కానీ 2 కానీ అట్లయితే ఇస్తారు, బట్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వచ్చేసింది. వ్యాప్ 7 లోకోమోటివ్తో జమ్ముతావి తిరుపతి సికింద్రాబాద్ హంసఫర్ ఎక్స్ప్రెస్. దీంట్లో మనకి థర్డ్ ఏసీ కోచ్లే చాలా ఎక్కువ ఉంటాయి. మేము కూడా థర్డ్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తున్నాము. నార్మల్గా ఈ ట్రైన్ అయితే అస్సలు లేట్ అవ్వదు, కానీ ఈరోజు అరగంట లేట్గా వచ్చింది దాదాపు. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో దీన్ని ఎక్కడానికి అయితే. భయంకరమైన రష్ ఉంది ఎందుకో ఈరోజు ఈ ట్రైన్కి. సో ఇదే అనమాట మన జమ్ముతావి వెళ్ళి హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే. ఏసీ 3 టైర్ అని అయితే రాసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే జమ్ముతావి తిరుపతి సికింద్రాబాద్ అని రాస్తుంది. B15 అనమాట మన కోచ్ వచ్చేసి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సీటింగ్ మీ అందరికీ తెలిసిందే. హంసఫర్ వచ్చేసి కొంచెం ప్రీమియం క్లాస్, అంటే కొంచెం ప్రియారిటీ ఎక్కువైతే ఉంటుంది. బట్ సీటింగ్స్ పరంగా పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మిగతా ట్రైన్స్కి వీటికి అయితే ఏమి ఉండదు అనమాట. సో జనాలు చాలా మంది ఎక్కారు కాబట్టి రష్ అయితే ఉంది ట్రైన్. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ట్రైన్ సిట్టింగ్ మొత్తం ఏ విధంగా ఉందో. సో జనాలు ఎక్కువ ఉన్నారు. ట్రైన్ వెళ్ళేటప్పుడు మన ఫోన్ ఊరికే ఛార్జింగ్ అయితే అయిపోతుంటది. ఎస్పెషల్లీ ఇలాంటి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు పవర్ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే నేను యూజ్ చేస్తాను ఈ డ్యూరాసెల్ 20,000 mAh స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్. దీని సైజ్ కనుక చూసుకున్నట్టయితే ఇది చాలా పోర్టబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకి 20,000 mAh లో ఇది స్లిమ్మెస్ట్ అని చెప్పొచ్చు. మిగతా పవర్ బ్యాంక్స్ తో పోల్చుకుంటే దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ అండ్ వెయిట్ కూడా తక్కువ అయితే ఉంటుంది. దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి 2 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి, మైక్రో USB అండ్ టైప్ C. సో ఈ టైప్ C మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది 2 USB పోర్ట్స్ అయితే వస్తుంది. సో మొత్తం 3 అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి 22.5 వాట్స్ స్పీడ్ రేటింగ్ తో అయితే వస్తుంది. 3 డివైస్లు ఒకేసారి దీన్ని యూజ్ చేసుకుని మనం అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావడం వల్ల ఈ పవర్ బ్యాంక్ చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఇందులో మనకి షార్ట్ సర్క్యూట్, ఓవర్ వోల్టేజ్, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్లు కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది మనకి 2 years వారంటీతో అయితే వస్తుంది. దీంట్లో ఉండే ఈ LED ఇండికేటర్ మన పవర్ బ్యాంక్ లో ఎంత ఛార్జ్ ఉండేదని అయితే ఇండికేట్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఇది అమెజాన్ లో చూసుకుంటే 4.2 రేటింగ్ తో వస్తుంది. అంటే మార్కెట్ లో దొరికే వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ బ్యాంక్ ఇది వచ్చేసి. నేను నా జర్నీస్ కోసం దీన్నే చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తాను. చాలా బాగుంది, మీకు కూడా నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళేసి చెక్అవుట్ చేయండి. సో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తము సికింద్రాబాద్ నుంచి జమ్ముతావి వరకు వచ్చేసి కేవలం 11 స్టాప్స్ లో ఆగుతుంది అంతే ఈ ట్రైన్. సో మిగతా ట్రైన్స్ కి అదే కొన్ని ట్రైన్స్ లైక్ అండమాన్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటివన్నీ మనకి జమ్ముతావి వెళ్ళడానికి దాదాపు 44 గంటల సమయం అయితే పడుతుంది. బట్ ఈ ట్రైన్ మనకి 33 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి జమ్ముతావి అయితే వెళ్ళిపోతుంది.
ఈ రోజు 9 గంటలకి సికింద్రాబాద్లో మనం బయలుదేరుతాము. ఒక అరగంట లేట్ అయింది కాబట్టి 9:30 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి జమ్మూ తావీలో వచ్చేసి ఈ ట్రైన్ రేపు ఈవినింగ్ 6 o'clock అయితే దింపుతుంది. సో ఫైనల్ ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఈ డోర్స్ వచ్చేసి ఆటోమేటిక్ అయితే ఉండేవి, ఎక్కడ క్లోజ్ అయిపోతాయా అని చెప్పి టెన్షన్ ఉండేది అనమాట. బట్ ఇప్పుడైతే ఆటోమేటిక్ కాదంట. ఆ అన్ననైతే అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఈ ట్రైన్ వచ్చేసి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ఎవ్రీ ట్యూస్డే నైట్ మనకి ఈ ట్రైన్ తిరుపతి నుంచి అయితే ఉంటుంది. అండ్ వెనస్డే మార్నింగ్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్ వచ్చేసి మనకి జమ్మూ తావీ వరకు మాత్రమే వెళ్తుంది, కాట్రా వరకు కాదు. జమ్మూ తావీ నుంచి కాట్రాకి అప్రాక్స్గా ఒక 40-50 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మనం బస్సులో అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది వైష్ణోదేవి మాత టెంపుల్కి వెళ్ళాలి అంటే. సో ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు కాజీపేట దగ్గరలో అయితే ఉన్నాం. దుమ్ము లేపుకుంటూ వచ్చేసాడు అనమాట, మామూలుగా కాదు. ఈ ట్రైన్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఈ ట్రైన్లో ఉన్న కోచెస్ మొత్తం థర్డ్ ఏసీ కోచెసేను. కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఈ ట్రైన్కి మనకి టికెట్స్ దొరకడంలో. సో జస్ట్ ఒక 10 days ముందర ప్లాన్ చేసుకున్న టికెట్స్ అయితే ఈజీగా దొరికేస్తాయి. అండ్ దీని టికెట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే నాకు అప్రాక్సిమేట్గా 2500 రూపీస్ ఏమో పడింది. థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్. ఇంకా వేరే ఏ క్లాసెస్ అయితే ఇందులో అవైలబుల్ ఉండవు, ఫుడ్ నాట్ ఇంక్లూడెడ్. ఫుడ్ మనమే కొనుక్కోవాలి. ప్యాంట్రీ కార్ అయితే ఉంది. సో ఇంత లాంగ్ ట్రైన్ కాబట్టి ఖచ్చితంగా ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. బయలుదేరి 130 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. సో ఈ ట్రైన్కి చాలా తక్కువ స్టాప్స్లో స్టాపేజ్ అయితే ఉంటుంది. అందులో మన కాజీపేట ఒకటి. ఇంకా తెలంగాణలో ఇదే లాస్ట్. సో ఫైనల్లీ మనం కాజీపేట అయితే వచ్చేసాం. కాజీపేట స్టేషన్ కూడా వచ్చేసి KZJ. సో ఇక్కడైతే చూస్తున్నారా ఎన్ని ఫుడ్స్ అయితే అమ్ముతున్నాయి. ఏ మ్యాన్, నువ్వేంది ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇదని చెప్పు. ఏం కొన్నావు వచ్చావు? నేను వ్లాగ్ చేసుకుంటా ఇటే తిరుగుతున్నా. ఇదే ట్రైన్? నువ్వు ఇదే ట్రైన్లో వచ్చావా? సో నేను వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట, పేరు నాని. నువ్వు ఇక్కడ కలిసిడే ఉంది. సో ఇద్దరు హైదరాబాద్ నుంచి అయితే కలిసి స్టార్ట్ చేసే జర్నీ. ఏదో ఊరికే కామెడీకి అట్లా చేస్తున్నాము. సో ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ జర్నీ చేయడం. ఫీలింగ్ ఏంటి అసలు? ఇంటికి వెళ్ళిపోతా. ముందర ఉందిలే, ఆగు. ఆల్రెడీ ఒక 2 hours అయింది అనుకుంటా. ఇప్పటికే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ముందర ఉంది, ఆగాగు, స్టార్ట్ అయింది. నాకైతే భయం వేస్తుంది. ఇంకొక 2 days పరిస్థితి ఏంటో. రేపు రాత్రి 6 గంటలకు అని ఇచ్చాడు. 9, 10, 11 అయితే పక్కన. ఒక్కటి భయ్యా, భోగిలో ఒక అమ్మాయి లేదు. నాకు దీనికి సంబంధాలే ఒక్కటి కూడా లేదు. నేనేమో మన నాగ చైతన్య ఎక్స్పెక్ట్ చేశారు. లేదు ఒక మా ట్రైన్ అమ్మాయి ఇది అది అమ్మాయి చేసే సాంగ్ సేమ్ కొత్త కదా, కూడా అలాగే ఉంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే కొత్త కదా, మొత్తం గిడ్డలు మీసాలి. ఒక అమ్మాయి కూడా లేదు. అది అందుకే ఈ గూస్ట్ ట్రైన్ అయితే చూడండి, మొత్తం జేసీబీలు లోడ్తో వెళ్తుంది. ట్రైన్ మీద జేసీబీలు సూపర్ ఉంది కదా. ఒక్కొక్క బోగిలో 2 జేసీబీలు ఉన్నాయి. సో ట్రైన్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ట్రైన్లో కూడా జనాలు అయితే కరెక్ట్గా మొత్తం ఎక్కువ మంది ఎక్కారని చెప్పాలి. కరెక్ట్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకి ప్యాంట్రీ కారు సిస్టమ్ అంతా ఉంది కాబట్టి ఫుడ్ పరంగా కూడా మనం అయితే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా బాగుందన్నమాట, మంచి ఫుడ్ అయితే దొరుకుద్ది మనకి ట్రైన్లో. ఈ ట్రైన్లో ఇంకోటి నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, లుధియానా వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో ట్రావెల్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఈ ట్రైన్లో. ఇదంతా వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ టౌన్. మనకి సిర్పూర్ కాగజ్ నగర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనమాట. తెలంగాణలో వచ్చేసి మనకి చాలా ట్రైన్స్ ఉన్నాయి ఈ స్టేషన్కి అయితే. దీనైతే మనం ఇప్పుడు క్రాస్ అవుతున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ స్టాప్ అయితే లేదు. తెలంగాణలో లాస్ట్ స్టాప్ అయిన కాజీపేట్ని మనం ఇందాకే క్రాస్ అయిపోయాము.
సో ఇదిగోండి ఇదే సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అయితే. సో బండి అయితే ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1 అవర్ లేట్గా అయితే నడుస్తుంది. మ్యాక్సిమం కవర్ చేస్తాడని అయితే చూస్తున్నాను, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద హై ప్రియారిటీ ట్రైన్ కాబట్టి దీన్ని అయితే డిలే చేయడు, ఫాస్ట్గానే లాగేస్తాడు నా గెస్ ప్రకారం అయితే. సో మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మహారాష్ట్రలో మనం ఫస్ట్ స్టాప్ అయిన బల్హర్షాకి మన ట్రైన్ అయితే వచ్చేసింది. తెలంగాణ అయితే దాటేసాం మనం సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి 5 minutes స్టాప్ అయితే ఉంది. అందరు ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్ముతున్న ఈ అట్టి పండ్ల కోసం అయితే ఎగబడుతున్నారు. ట్రైన్లో తిండి ఎంతైనా సరే, మంచి తిండి పెట్టినా ట్రైన్లో తిండి అయితే సరిపోదు కదా, దానికని ఈ బయట ఈ తిండి కొనుక్కొని తిందామని అయితే ఒక్కొక్కరు అయితే ఎగురుతున్నారు అనమాట. వీళ్ళకి మామూలు బిజినెస్ కాదు. అండ్ ఆల్సో మన ట్రైన్లో వాటర్ కూడా అయితే ఫిల్ చేసేస్తున్నారు, మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ 5 minutes స్టాప్ అయితే ఉంటుంది మన ట్రైన్కి. ఈ ఊరు ఏదైతే ఉందో ఈ ఊరి పేరు వచ్చేసి బల్లర్పూర్. బల్లర్పూర్ ఊరి పేరు, స్టేషన్ పేరేమో బల్హర్ష. బాగుంది కదా. సో మీరు ఇక్కడ కనిపిస్తే అక్కడ ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా, జస్ట్ ఇప్పుడే వచ్చింది. అదే మన ఫేవరెట్ ట్రైన్ నవజీవన్ ఎక్స్ప్రెస్. చెన్నై వైపు వెళ్ళే వాళ్ళకైతే ఈ ట్రైన్ గురించి తెలుసు. అహ్మదాబాద్ చెన్నై సెంట్రల్ నవజీవన్ ఎక్స్ప్రెస్ అనమాట. అది వచ్చేసి అది ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఆగింది. సో ఈ ట్రైన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ 2017లో అయితే స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 6 years ఓల్డ్ ట్రైన్ అనమాట ఇది వచ్చేసి. సో తిరుపతి నుంచి జమ్మూ తావి వరకు కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ట్రైన్ అయితే లాంచ్ చేశారు. అది కూడా అతి తక్కువ స్టాప్స్తో, కేవలం తిరుపతి నుంచి జమ్మూ తావి వరకు 12 స్టాప్స్ మాత్రమే ఉంటాయి. ట్రావెల్ చేసే డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 2985 కిలోమీటర్లు. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నాయని ఖాళీ చేసి ఇక్కడ వేస్తారు, ఆ సైడ్ అంతా గబ్బు గబ్బు అయిపోద్ది. సో ఫైనల్లీ నాగ్పూర్ అయితే వచ్చేసాం. ఇదిగోండి నాగ్పూర్ అయితే ద ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా. సో వెల్కమ్ టు నాగ్పూర్ జంక్షన్. సో బండి ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్గా నాగ్పూర్ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో ఫైనల్లీ మనం సెంట్రల్ రైల్వేస్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ సెంట్రల్ ఇండియాలో అయితే ఉంటుంది నాగ్పూర్ వచ్చేసి. ఈ ట్రైన్లో వచ్చి ఏమైంది, ఈ ట్రైన్లో వచ్చే ఎవరైనా సరే ఫుడ్కి వచ్చి ఇంటికాడ నుంచి తెచ్చుకోమని సజెస్ట్ చేస్తాను. లేదంటే ఈ ట్రైన్ ఆగేది స్టేట్కి 1-2 స్టాప్స్లో అంతేను. సో ఆ స్టాప్స్లో ఫుడ్ కోసం మనం ఎత్తుకోలేక టైం అయితే సరిపోదు. దొరికితే బ్రో, అదే ప్యాంట్రీ కార్లో ఉంది కదా, వాళ్ళు బిర్యానీ ఎగ్ అన్నీ తెచ్చిస్తున్నారు. ప్యాంట్రీ కార్ ఎందుకెళ్ళాలి తెలుసా? మనకి ఎప్పుడైనా సరే బాగా చల్లగా ఉన్నప్పుడు ప్యాంట్రీ కార్కి వెళ్ళాలి. 1-2 hours ఉండాలి, కొంచెం బాడీ హీట్ అవుతుంది, మళ్ళీ వచ్చేయాలి. అక్కడ కొనాలంటే ప్యాంట్రీ కార్లో ఫుడ్ బాగా కొన్నట్టే బాగాలే. ప్యాంట్రీ కార్లో ఫుడ్ అంటే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, ఖాళీయే లేదు బ్రో. మన కోచ్ ఖాళీ అయితే బాగుంటుంది, ఇన్ని బోగిలు ఖాళీగానే ఉన్నాయి మనకు తప్ప. సో మనకి ఇక్కడ వాటర్ మెషిన్స్ అయితే ఉంటాయి కదా రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నా. ఈచ్ వాటర్ బాటిల్ వచ్చేసి 10 రూపీస్. అదే ట్రైన్ లోపల కొనాలంటే 20 రూపీస్. సో 2 అయితే తీసేసుకున్నాం. అండ్ ఆల్సో మనకి నాగ్పూర్ అంటేనే ఆరెంజెస్కి ఫేమస్ కదా. సో ఆరెంజ్ జ్యూస్ అయితే బాటిల్లో అమ్ముతున్నారు అనమాట. 100 రూపీస్ అయితే తీసుకున్నారు ఒక్క జ్యూస్. సో ఇది ఒకటి అయితే తీసేసుకున్నా. చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లుంటుందో చెప్తాను నేను మీకైతే. హంసఫర్ అంటే మీనింగ్ ఏంటంటే తోటి ప్రయాణికుడు అని అర్థం, లేదా మనతో కలిసి ప్రయాణించేవాడు అని అర్థం. సో మనతో కలిసి ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది, అండ్ ఈ ట్రైన్తో కలిసి మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి హంసఫర్ ఎక్స్ప్రెస్ అని అయితే పేరుందనమాట. అండ్ అటువంటి పైన అయితే నాగ్పూర్ మెట్రో వెళ్తుంది, కింద మనం 2 ఒకేసారి అయితే వెళ్తున్నాము. సో మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నా, ఫస్ట్ హంసఫర్ ఎక్స్ప్రెస్ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తెలిస్తే. ఢిల్లీ వచ్చింది. ఏమైంది? తీరిపోతుంది ఇక్కడ. నేను చెప్పాను కదా రాత్రి చలి ఎక్కువ ఉంటుందని. దీనికే చలి ఎక్కువ అంటారు భయ్యా. పొరపాటున రిటర్న్కి బయటకి వెళ్ళా, ఏది ముట్టుకున్నా కూడా నాకు అర్థం కాదు. దీన్నే సెల అంటే రేపు ఉదయం ఉంటుంది అసలు సిసలు. సో చూడండి మన ట్రైన్ అయితే వెళ్తుంది పక్క ట్రాక్లోనే, గూడ్స్ ట్రైన్ ప్యారలల్ రన్. అదైతే దుమ్ము లేపుకుంటూ తీసుకెళ్తున్నాడు, మామూలుగా కాదు. దాన్ని అయితే మనది మాత్రం స్లోగా వెళ్తుంది. ఇందాక ఈ ట్రైన్ని మన ట్రైన్ దాటింది, చూద్దాం ఇప్పుడు మళ్ళీ దాటుదాం. సో ఇది వచ్చేసి మన జర్నీలో Day 2. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీకి దగ్గరలో ఉన్నాం. ఈ స్వెటర్లు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది చలి రేంజ్లో ఉందో. సో ఒక రేంజ్లో చలి కుడుతుంది అనమాట, మామూలుగా కాదు. సో
బయట టెంపరేచర్ ఆల్మోస్ట్ వచ్చేసి 10 degrees లోపు అయితే ఉంది, 9 degrees 10 degrees మధ్యలో అయితే ఉంది. సో లోపల ఏసీ కూడా అల్లాడించాడు. ఈ ట్రైన్లో నేను ప్రీవియస్లీ కూడా ట్రావెల్ చేసి అప్పుడు కూడా ఏసీ అయితే చాలా హెవీగా పెట్టాడు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఏసీ అయితే చాలా హెవీగా ఉంటుంది. బయలుదేరిన కాడ నుంచి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ల వరకు అయితే జర్నీ కంప్లీట్ చేసాం. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 23 hours అయితే అవుతుంది మనము. సో మొత్తం ఫాగ్ అయితే చూస్తున్నారా ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడు ఇంకా ఇక్కడ తగ్గింది, ఇందాకైతే సాగొట్టింది ఫాగ్, మామూలుగా కాదు. ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఉండేది ఇందాక ఫాగ్ అయితే. సో ఇదేదో స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆపేశాడు అనమాట. మన పక్కన ఇంకో ట్రైన్ కూడా ఆగింది మనకు తోడుగా. ఇది లక్నో న్యూఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్, అంటే లక్నో ఆగ్రా న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ అనమాట. వయా కాన్పూర్ అండ్ మథుర, ఈ రెండు ఆగున్నాయి. చూద్దాం సిగ్నల్ పడితే ఫస్ట్ దేనికి వేస్తాడో. మంది అయితే ఫస్ట్ ఆగింది. సో మాక్సిమం మంది పంపించేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే దీనికన్నా మంది హై ప్రియారిటీ ట్రైన్ కాబట్టి. కరెక్ట్గా ఈ మెయిన్ స్టేషన్స్, ఈ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ఇట్లాంటి ఏవైతే వస్తాయో వీటి ముందలే ఆపేస్తాడు ట్రైన్ ఒక అరగంట సేపు. దీనివల్లే చాలా లేట్ అయితే. ఆల్రెడీ బండి ఒక గంట లేట్గా నడుస్తుంది, మళ్ళీ ఇంకో అరగంట ఇప్పుడు. సో ఈ ట్రైన్లో స్టాఫ్ కూడా బాగుందన్నమాట. సో వీళ్ళు టైం టు టైం ట్రైన్ అయితే క్లీన్ చేస్తున్నారు, అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా టైం టు టైం అయితే క్లీన్ చేస్తున్నారు. చాలా మంచి మెయింటైన్ చేస్తున్నారు. ట్రైన్ అయితే బాగుంది. ఎవ్రీ బోగీకి ఒక అటెండెంట్ అన్న అయితే ఉన్నాడు. సో ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అయితే చూసుకుంటున్నారు. ఇదేం స్వామి విచిత్రంగా ఉంది స్టేషన్, కొంచెం విచిత్రంగా ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఫైనల్లీ మనం ఢిల్లీ సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మామూలుగా ఢిల్లీ వరకు వచ్చే ఏ ట్రైన్స్ అయినా సరే, న్యూఢిల్లీ కానీ హజరత్ నిజాముద్దీన్ వీటి దగ్గరికి వెళ్తాయి, లేదా వీటి నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ మనకి ఈ ట్రైన్ వచ్చేసి పైకి జమ్ముతావి అయితే వెళ్తుంది కాబట్టి ఢిల్లీ సఫ్దర్గంజ్ అంటే బయట సైడ్ నుంచి అయితే మనకి టువర్డ్స్ పంజాబ్ వైపు, జమ్ముతావి వైపు అయితే వెళ్ళిపోద్ది అనమాట. మనకి న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్ వీటిలన్నిటికీ ఈ సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ అనేది ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి DSJ. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇది ఒక చిన్న రైల్వే స్టేషన్. సో ఇక్కడికి మన ట్రైన్ ఆల్మోస్ట్ 2 hours లేట్గా అయితే నడుస్తుంది. ఢిల్లీ ముందర చాలా లేట్ అయితే చేశాడు అనమాట. ఎస్పెషల్లీ వింటర్స్లో మనం కనుక ఇటు సైడ్ వచ్చామంటే ఖచ్చితంగా ట్రైన్స్ ఏవైనా సరే లేట్ అవుతాయి. ఎందుకంటే సో ఫాగ్ అయితే ఉంటుంది కదా, దానివల్ల సిగ్నల్స్ కలిపేవు, అందుకనే ట్రైన్స్ని స్లోగా నడుపుతారు. అండ్ ప్రెసెంట్ రైట్ టెంపరేచర్ వచ్చేసి 10 degrees అయితే ఉంది, చలి అయితే భయంకరంగా ఉంది. ఢిల్లీకి ఇంకో పక్కంతా చూడండి ఏ విధంగా ఉందో. సో ఢిల్లీని మీరు ఒకవైపే చూసారు, ఇంకో పక్కంతా మొత్తం స్లమ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం ఇదైతే చూడొచ్చు. మొత్తం చెత్త పక్కనే నివసిస్తుంటాయి. సన్న సన్న గొంతుల్లో తిరగాలి. మొత్తం ఇల్లులు అయితే చూడొచ్చు. ఢిల్లీ అంటే అదిగోండి అటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్సే కనిపిస్తాయి అందరికీ, కానీ ఇట్లాంటి ఏరియాలు కూడా ఉంటాయి. ప్రతి దగ్గర ఉంటాయిలేండి, ఓన్లీ ఢిల్లీ అనే కాదు. చూడొచ్చు మొత్తం ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో. సో ఢిల్లీ అవుట్స్కట్స్ కూడా కాదు, సెంటర్లో ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ ఢిల్లీ ఎగ్జిట్ అవుతాం అనమాట కొంచెం సేపట్లో. అసలు మ్యాక్సిమం ఇళ్ళకి ఇక్కడైతే పూత పని చేయించారు. బయట పక్క మొత్తం ఇంటిగ్రాల కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మొత్తం చూస్తున్నారా ఎలా ఉందో. ఆల్మోస్ట్ వీళ్ళైతే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ట్రాక్ పక్కనే నివసిస్తారనమాట. చూడొచ్చు ట్రాక్ పక్కనే నివసిస్తుంటారు వీళ్ళందరూ, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని. ఆ పిల్లలు కూడా రైల్వే పట్టాల మీద ఆడుకుంటుంటారు. ట్రైన్ వస్తే పక్కకి వెళ్ళిపోతారు. చూడొచ్చు మొత్తం ఏరియా అంతా ఏ విధంగా ఉందో. సో మనం ఢిల్లీ కూడా అయితే క్రాస్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారా పైన ఒక రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది, ఇటు పక్క మన మెయిన్ రైల్వే ట్రాక్ అనమాట. ఇప్పటికీ బయలుదేరి 28 hours అయితే అవుతుంది. 28 hours ఎక్స్పీరియన్స్ కనుక మాట్లాడుకుంటే జర్నీ అయితే చాలా బాగుంది. ఒక్క ఫుడ్ విషయం తీసేస్తే, ఇంకా ప్యాంట్రికాల్లో దొరికే ఫుడ్ గురించి మీకు తెలిసిందే కదా ఎట్లుంటుందో, కొంచెం సప్పగా అటు ఇటుగా ఉందన్నమాట. అది మాత్రం తీసి పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ట్రైన్ అయితే టైం టు టైం క్లీన్ చేస్తా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ట్రైన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ మిగతా వాటిలతో కంపేర్ చేసుకుంటే మనకున్న వాటిల్లో. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే అంబాలా క్యాంట్కి అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఒక కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మన ట్రైన్ కొంచెం ఖాళీ అవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మ్యాక్సిమమ్ హర్యానా, పంజాబ్కి ఎవరైతే ట్రావెల్ చేస్తారో మన స్టేట్స్ నుంచి వాళ్ళైతే ఈ ట్రైన్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో ఇదైతే చూసుకోవచ్చు, బ్రెడ్ బజ్జీ, పూరీలు ఇవి అయితే అమ్ముతున్నారు అనమాట. లాస్ట్ టైం ఇవే తిన్నా నేనైతే, బట్ ఇప్పుడైతే పర్లేదు. ట్రైన్ లోపల తీసుకోవడమే బెటర్. ఇప్పుడు మనం ట్రైన్ లోపల ఎగ్ డబుల్ ఎగ్ బిర్యానీ అయితే తీసుకుందాం, అదే బెటర్. అండ్ ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ మనకి 5 minutes స్టాప్ ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు తిరగచ్చు. ఇంత లాంగ్ జర్నీ కదా, ఎక్కడన్నా ఖాళీ దొరుకుతున్నప్పుడు ఒక 5 నిమిషాల్లో తిరుగుతున్నారు అనమాట. ఎందుకంటే కాళ్ళు ఒళ్ళు పట్టేయకుండా ఉండాలని. ఈ చలికి మనం బిగుసుకొని కూర్చుంటాం ట్రైన్ లోపల. దానికి తోడు ఏదైనా స్టేషన్ వచ్చేప్పుడు దిగకపోయాం అనుకోండి, ఇంకా బాడీ అట్టగా పట్టేస్తుంది. సో మాక్సిమం మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు బ్రెడ్ బజ్జీ అమ్ముతారు, అది తినకపోవడమే బెటర్. ఎందుకంటే భయంకరంగా ఆయిల్ పీలుస్తుంది. అది కన్నా తిన్నామంటే కడుపులో కొంచెం తిప్పుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్, ఇంకా ఎవరి ఇష్టం అయితే వాళ్ళదన్నమాట. ఇక్కడికి మన ట్రైన్ తిరుపతి నుంచి బయలుదేరి దాదాపు 2600 kilometers అయితే వచ్చింది. అదే హైదరాబాద్ నుంచి కన్నా చూసుకున్నట్టయితే
1800 నుంచి 1900 కిలోమీటర్లు అయితే వచ్చాము. సో మనం ఇప్పుడున్న రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి అంబాలా కంటోన్మెంట్. సో ఇక్కడ కంటోన్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు కనుక చూస్తే కొన్ని దగ్గరలో ఆగ్రా కంటోన్మెంట్, అంబాలా కంటోన్మెంట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ కంటోన్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్మీ ఏరియా అని అర్థం. సో ఆర్మీ ఏరియాలో ఏ రైల్వే స్టేషన్ అయితే ఉంటుందో అది కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అని అయితే అంటారు. సో ఆర్మీ వాళ్ళు ఆ రైల్వే స్టేషన్ని ఎప్పుడైనా యూజ్ చేసుకుంటారు. సో ఆర్మీ వాళ్ళ ఏరియాలో ఉన్న ఆర్మీ వాళ్ళు యూజ్ చేసుకునే రైల్వే స్టేషన్ అయితే దాన్ని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అని అయితే అంటారు. సో మనం ఇప్పుడు వచ్చేసి హర్యానా దాటేసి పంజాబ్లో కూడా ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇంకొంచెంసేపు ట్రావెల్ చేసిన తర్వాత మనకి జలంధర్ అయితే వస్తుంది. సో జలంధర్లో మనకి ట్రైన్ ఆల్మోస్ట్ చాలా వరకు ఖాళీ అయిపోద్ది. ఎల్పీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జలంధర్లో దిగేస్తారు. ఇంకా తర్వాత జలంధర్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇంకా డైరెక్ట్గా జమ్ముతావి మన ట్రైన్ ఆగేది. ట్రైన్ ప్రెసెంట్ 2 hours లేట్గా నడుస్తుంది. నాకు తెలిసి నైట్ 8 or 8:30కి దింపుద్ది నా గెస్ట్ ప్రకారం. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం టైం 2:30 అవుతుంటే ఫాగ్ చూడండి ఏ రేంజ్లో ఉందో. భయంకరంగా ఉందన్నమాట ఫాగ్ అయితే మధ్యాహ్నం 2:30 ఆ టైంలో కూడా. సో మన జర్నీలో లాస్ట్ స్టాప్ జలంధర్ కంటోన్మెంట్కి అయితే వచ్చాం. బ్రో బాయ్. ఎల్పీ వాళ్ళందరూ ఇక్కడ దిగేస్తారు. కాదు, మీ కాలేజ్ ఎంత దూరం ఇక్కడ నుంచి? 8-9 కిలోమీటర్స్. ఎట్ వెళ్తారు? ఆటోలు దొరుకుతాయా? కానివ్వండి, క్లైమేట్ బాగుంది, ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్. బాయ్ బ్రో. ఓకే బాయ్. సరే సరే, డన్ డన్. బాయ్ 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 బాయ్. ఓకే ఓకే, చాలు 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 చాలు. ఓకే బాయ్ బాయ్ బాయ్. సో ఎల్పీ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే జలంధర్ బెస్ట్ స్టాప్ అనమాట. జలంధర్లో దిగేస్తే ఇక్కడ నుంచి మన వాళ్ళు చెప్పినట్టుగా 10-11 కిలోమీటర్స్ వెళ్తే ఎల్పీయూ అయితే వచ్చేస్తుంది. నువ్వు కాక రోజు జిమ్కి వెళ్తారా అని తెలియాలి అందరికి. సరే కానీ ఏం ఫోన్ దగ్గర నొక్కుంటున్నావు ఏం కదా? ఇంకో గంట సిగ్నల్స్ కత్తాం. సిగ్నల్స్ ఉండవు నిజంగా జమ్ములో. నా మాట నమ్మట్లేదు గాయ చెప్తుంటే. జమ్ము ఎంటర్ అయిన కాడ నుంచి సిగ్నల్స్ ఉండవు. అట్లా అంటున్నావు ఇప్పుడు దాకా కవర్ చేసుకుంటూ. సరే సరే చూస్తాంగా ముందరికి వెళ్ళాక. ఇంకెక్కడ సిగ్నల్స్ ఉండవు మరి. అక్కడ దిగాక లోకల్ సిమ్ కొనుక్కోవాలి, అప్పుడు దా సిగ్నల్స్ ఉండవు. తప్పదు ఇప్పుడే ఒక కొల్లి జోకి, ఒక కామెడీ జోకి ఇప్పుడే వీడియో ఆన్లో రావు. సో ఆల్మోస్ట్ ట్రైన్ అయితే చాలా వరకు ఖాళీ అయింది. స్టూడెంట్స్ అందరు దిగేస్తారు కాబట్టి. సో మనకి ఇంకా జమ్ముతావికి 210 కిలోమీటర్స్ ఉంది అరౌండ్. సో దాదాపు ఒక 4 to 5 hours జర్నీ టైం అయితే పడుతుంది. సో ఇది ప్రెసెంట్ ట్రైన్ చాలా వరకు ఫ్రీ అయిపోయింది. బయలుదేరినప్పుడు అయితే ఫుల్ ఉండేది, ఇప్పుడైతే చాలా వరకు ఫ్రీ అయిపోయింది అనమాట ట్రైన్ వచ్చేసి. ఇది ఏ యాంగిల్లో అన్న సాయంత్రం 4 అవుతున్నట్టుంది. మొత్తం సూర్యుడు సగం మునిగిపోయాడు అనమాట, మబ్బుల్లో సగమే కనిపిస్తున్నాడు. ఎండ అయితే చాలా తక్కువ ఉంది, చలి ఎక్కువ. సో ఫైనల్లీ మనం అయితే బార్డర్కి వచ్చేసాం అనమాట. సో ఈ రివర్ ఏదైతే ఉందో ఇది మన పంజాబ్ని అండ్ ఆల్సో జమ్మూని అయితే విడదీస్తుంది. సో సగం వచ్చేసి పంజాబ్లో అయితే ఉంటుంది, మిగతా సగం వచ్చేసి జమ్మూలో అయితే ఉంటుంది. మనం ఇప్పుడు జమ్మూలోకి అయితే ఎంటర్ అయిపోయాం సక్సెస్ఫుల్లీ. సో వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. సో ఫైనల్లీ మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నిన్న మార్నింగ్ 9 o'clock అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు 8:30కి దింపింది. అంటే 36 గంటల ప్రయాణం, దాదాపు 36 hours జర్నీ చేసిన తర్వాత మనం హైదరాబాద్ నుంచి జమ్మూ తావి వరకు అయితే వచ్చేసాము. సో యాక్చువల్లీ జమ్మూ నుంచి కాట్రాకి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా నేను ఇప్పుడే ఇంక్లూడ్ చేసి చూపిస్తాను మీకు. మ్యాక్సిమం నాకు తెలిసిన దాని ప్రకారం జమ్మూ తావి రైల్వే స్టేషన్లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు బయటికి వెళ్ళాము అంటే అక్కడ నుంచి వెహికల్స్ అయితే ఉంటాయి, దాన్ని పట్టుకొని 1.5 hours జర్నీ చేయాలి. కాట్రాకి 50 kilometers అయితే ఉంటుంది. ఆ టికెట్ డబ్బులు ఎంత పడుతుంది ఏందనేది కూడా నేను మీకు చూపిస్తాను. 4 గంటల నుంచి సిగ్నల్ లేకపోయేసరికి మళ్ళీ దారిలోకి వచ్చావా? వారం రోజులు ఫస్ట్ థింగ్ చెప్తున్నా, ఎవడన్నా కొత్తగా వస్తున్నా సరే ఎవడు మాటినొద్దు. ఫస్ట్ పోస్ట్ పెయిడ్ సిమ్లు తీసుకోండి. ప్రీపెయిడ్ తీసుకున్నారంటే మాత్రం మీ బతుకు బస్ స్టాండ్. వీళ్ళు ఎవరైనా వెళ్ళిపోతారు. టార్చర్ ఉంటే చెప్తున్నా, పోస్ట్ పెయిడ్ తీసుకోండి. ఎవడు మాటలు నమ్మొద్దు. పక్కా హైదరాబాద్ సిమ్ తీసుకోండి. లేదంటే ఇక్కడ దిగాక కొనుక్కోవచ్చు మనం. అది ఎంతకపోతే
కొత్త నెంబర్ నుంచి చేసాను ఎత్తపోతే అప్పుడు ఏం చేస్తావు? అవి మీ లవర్ ఉన్న లిస్టులో మాట్లాడుకోవాలి దాని గురించి. మాకు సంబంధం లేదమ్మా. సైడ్ అయితే చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్ బయటే సిమ్ కార్డులు అమ్ముతున్నారు అనమాట. సిమ్ కార్డు కావాలంటే ఇదిగోండి, ఇక్కడే మెట్లు దిగడం సిమ్ కార్డు కొనేసేయచ్చు. సో ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాం అనమాట. మనకి రైల్వే స్టేషన్ బయటికి రాగానే కట్రక్ బస్సులు అయితే ఉంటాయి. సో జనాలు అయితే చూసారు కదా ఎంత హెవీగా ఎక్కించాడో, మావాడు లేదనమాట అడ్వెంచర్ అయితే. సో మనకి బస్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ టైం అయినా సరే ట్రైన్ దిగి మనం బయటకు వచ్చేసరికి బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ మిడ్ నైట్స్ 1 o'clock 2 o'clock ఇక్కడికి వస్తే కొంచెం డౌటే, బస్సు ఉండేది ఉండండి. బట్ 10 o'clock లోపు అయితే ఖచ్చితంగా ట్రైన్ రావడం, బస్ అయితే రెడీగా అవైలబుల్ పెడతారనమాట. ఒకవేళ మీరు కనుక ట్యాక్సీలో రావాలి, ప్రైవేట్ క్యాబ్లో రావాలి అని అనుకుంటే 1500 నుంచి 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు జమ్మూ నుంచి కాట్రా వరకు. అదే మీరు కనుక బస్సులో అయితే దాదాపు ఒక 70 నుంచి 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. 50 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. జమ్మూలో చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ లైటింగ్స్ దుమ్ము లేపుతున్నారు కదా, మామూలు కాదు, అదిరిపోయింది అసలు. సో సిటీ కూడా చాలా క్లీన్గా చాలా నీట్గా బాగుందన్నమాట.